ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలోకి మనం అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతుంది? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని. ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణమిల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ధనుసు రాశి వారికి ఓవరాల్గా జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ధనుసు రాశి వాళ్ళకి 5 గ్రహాలు మారుతున్నాయని చెప్పుకున్నామండి. అందులోనూ ఫస్ట్ గురువు మారటం వీళ్ళకి అంతా అనుకూలంగా ఉండదండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. ఎవరైతే మేనేజర్ లెవెల్లో ఉన్నారో, లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. అది ఎనీవే లాంగ్ రన్, హోల్ ఇయర్ కాబట్టి మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు విషయంలో. రెండోది శని కూడా వీళ్ళకి అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి, 2 మేజర్ గ్రహాలు ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి టోటల్గా ఈ వచ్చే 1 year అంతా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఇందులోనూ భాగంగా మనకేమంటారంటేనండి, ముందు రాబోయే కాలము ఒక శకునం అంటారు చూసారా, అది ముందుగానే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రహం మారటంతో జూన్ మంత్లో కూడా వేరే వేరే గ్రహాల మార్పుతో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉండే మంత్ ఈ జూన్ మంత్ అని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఏంటంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఈ ధనుసు రాశితో పాటు మనం చూసుకుంటే వీళ్ళకి పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఏ, యో, భా, బి, భూ, దాదా, దా, భే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ధనుసు రాశిలో ఉంటాయని మనం చెప్పుకోవాలి. సో ఇందులో భాగంగా మనం ఈ మార్పు ఉన్న గ్రహాలను బట్టి మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం బట్టి చూస్తే సూర్యుడి వల్ల
యాత్ర, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల అర్ధనాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బుధుని వల్ల వీళ్ళు ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్న ఒక శుక్రుడు తప్పగా మిగతా గ్రహాలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవాలి. మనం ఇండివిజువల్గా ఏ గ్రహం ఎలా ఉందో మనం చూద్దాం. సూర్యుడి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే సామంత జన విద్వేష, ధారాపీడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి, గోచారస్తే సప్తమే భవేత్ అంటారు. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి మనకి మహాభారతంలో కర్ణుడి గురించి చెప్తూ ఉంటాడు. ఆయన రథసారథి శల్యుడు అంటారు అనమాట. అర్జునుడికి ఏమో రథసారథి కృష్ణుడు. ప్రతిసారి అర్జునుడి కింద పడిపోయినప్పుడల్లా ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు దూసేస్తూ ఉంటారు అనమాట. ముందుకు ఉల్టా ఏమవుతుంది, కర్ణుడు ఉత్సాహంగా వస్తూ ఉంటే శల్యుడు ఆయన్ని ఆటంకపరిచేసి నిరుత్సాహపరుస్తూ ఉంటారనమాట. అలానే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ టైంలో ఈ ఉత్సాహంగా వీళ్ళని పని చేద్దాం అని అనుకుంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అది హోల్ సమరీ ఈ మంత్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఏమంటే సామంత జన విద్వేష, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళే వీళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరైతే ఏలు పట్టుకుని నడిపించి సపోర్ట్ ఇచ్చారో వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా ఎవరు ధారాపీడ సుతామయం అంటే భార్య బిడ్డలు కూడా వీళ్ళకి ఆటంకాలు చేస్తూ ఉంటారు. ఉత్సాహ భంగకారిణి, ఎనర్జెటిక్గా ఏదో చేస్తూ ఉంటే వేరే ఎవరో వచ్చి టక్కన వాళ్ళ ఉత్సాహాన్ని ఏమంటారు కరిగిపోయేటట్లు ఆటంకాలు కలిగించేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. టోటల్గా వీళ్ళకి ప్రయత్నం చేసి అలసట ఆటంకం వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. కుజుడు, ఇప్పటిదాకా మనం సూర్యుడు సరిగా అనుకూలంగా లేడనుకున్నాం. ఇప్పుడు కుజుడు కూడా చూసుకుంటే దేహజాడ్యం, సంతాపం, కాలతిక్రమణోజనం, దురితం, కర్మలాభచ్చ, భౌమే పంచమే సంయుతే అంటారు. అంటే కుజుడు కనుక 5వ స్థానంలో ఉంటే మన సంస్కృతంలో ఏం చెప్పారు, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో పురాతన గ్రంథాల్లో దేహజాడ్యం, శారీరకంగా చాలా టైర్డ్గా ఉంటుంది. అలానే సంతాపం అంటే దుఃఖం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినేంత టైం కూడా ఉంటుంది. దురితం కర్మలాభచ్చ అంటే వీళ్ళకి ఏమవుతుంది, పాప పనులు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కర్మ అందులో ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగా కలిసి రాదు. వీటితో పాటు వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా ఖర్చులయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం మీ రాశి వాళ్ళు ఎంతైనా అవసరం. వీటితో పాటు ఇప్పటిదాకా మనం బుధుడు కూడాను 7వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే అండి, ప్రతిదానికి ఆటంకాలు కలుగుతూ ఉంటుంది. ఏ విషయంలో నువ్వు ముందుకు పోదు, వెనక్కి ట్రాన్సాక్షన్స్ అని ఆగిపోయినట్టు ఉంటుంది. 7వ ఉంటే వీళ్ళు ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటే వేరే వాళ్ళు ఆటంకాలు పరుస్తూ ఉంటారు. పర్టికులర్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో ఏదైనా చక్కగా మీటింగ్లో చెప్పాలనుకున్న ఆటంకాలు పడేసి వీళ్ళు కమ్యూనికేషన్ చేయాలనుకున్న దాన్ని వేరే వాళ్ళు ఆటంకపరిచేసి ఏమంటారు మాల్ ప్రాక్టీస్ చేసేసి వేరే విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బుధుని వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అయితే ఇప్పటిదాకా మనం వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్న గ్రహం వాళ్ళుగా చెప్పుకున్నాం. అయితే ఒకే ఒక గ్రహం వీళ్ళకి బాగా చక్కగా సపోర్ట్ ఇస్తుంది, అది శుక్రుడు అని చెప్పుకోవాలి. శుక్రుడికి 8వ స్థానంలో ఉండటంతో ఇప్పటిదాకా ఈ పెట్టిన గ్రహాల బాధ నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు వాళ్ళ వీళ్ళకి ఏమవుతుంది, దుఃఖానాశాంత అంటే ఏదైనా ఇబ్బందులు పడినా కానీ అవి మరీ దుఃఖం లేకుండా చక్కగా వాటి నుంచి ట్రబుల్స్ అన్ని పోతాయని మనం చెప్పుకోవచ్చు. మహాసౌఖ్యం, చక్కగా సౌఖ్యంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి అందరితోటి చక్కగా సంప్రదించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాజదర్శనం, పెద్ద ఐఆర్ అఫీషియల్ని కలవటం, వీళ్ళకంటే సీనియర్ని కలవటం, అవన్నీ రాజకీయ నాయకుల్ని, తర్వాత గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ని కలిసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అర్ధ ప్రాప్తి, ధనము, కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయని చెప్తూ ఉంటారు. టయానికి మంచి ఫుడ్ తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏ గ్రహం అంత అనుకూలంగా లేదు, ఒక శుక్రుడు మాత్రం యోగ్యతనిస్తూ ఉన్నారు. దాంతో వీళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకొని జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఏమంటే ఫస్ట్ ఒక ప్రికాషన్, కొత్తగా పెద్ద పనులు చేయకుండా ఉంటూ ఉండాలి. అలానే ఆల్రెడీ వాళ్ళు ఏదైనా పనులు చేస్తుంటే అవి చక్కగా చేసుకోవచ్చు. అయితే అందులో కూడా రిస్కీగా ఉన్న పనులు కొంచెం తగ్గించుకొని స్లోగా వెళ్తే బాగుంటుందని మీరు గమనించాలి. ఓకే, ప్రస్తుత కాలంలో వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అత్యవసరం అంటారు? వీళ్ళకి పరిహారాలు వీళ్ళు చాలా ఎక్కువగా చేసుకోవాలండి. ఒకటి, కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ని తిరగటం చాలా ఇంపార్టెంట్. నవగ్రహ టెంపుల్ని తిరగటం ఇంకా ఇంపార్టెంట్. వీళ్ళైతే ఒకసారి వీళ్ళకి మహాన్యాసపూరక ఏకాదశ రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇన్కేస్ అట్లీస్ట్ గుళ్ళల్లో, ఇంట్లో అంటే కొంచెం ఖర్చు అవ్వచ్చు, వాళ్ళు ఇంటికి రావాలి చేయాలి అంతా ఉంటుంది. అట్లీస్ట్ గుడికి వెళ్ళి గుళ్ళో కానీ చేయించుకుంటే ఈ యొక్క ఉపశమనం నుంచి బయటపడిపోతారు. తర్వాత ముఖ్యంగా వీళ్ళకి శని యొక్క ప్రభావం, గురి యొక్క ప్రభావం అధికంగా ఉండటంతో క్షేత్ర దర్శనాలు చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన విధంగా కుంభకోణం
నవగ్రహ టెంపుల్ తిరిగితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సేవ చేస్తూ ఉంటే ఈ యొక్క దోషాలు ఏమన్నా ఉంటే పోతుంటుంది. మన పండగలప్పుడు సేవ చేయటం, లేదంటే గుళ్ళల్లో సేవ చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇలా ఆధ్యాత్మికంగా ఎక్కువగా కనుక టైం గడిపితే మనకేమంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్, బయటికి ఏదేదో చేయాలనుకుండా కొంతకాలం మనం ఇంటర్నల్గా టైం స్పెండ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక బెస్ట్ టైంగా మనం భావించవచ్చు. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా, యోగాలున్నా, గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కొంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.